వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కారులో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడికి చేరుకోవడానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టనుంది. కొండగట్టులో పవన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమర్నాథ్ యాత్ర 2024 నేడు ప్రారంభమైంది. పవిత్ర గుహ దర్శనం కోసం జమ్మూ కాశ్మీర్ గద్దర్బాల్ జిల్లాలోని బల్దాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహకు చేరుకోవడంతో ఈ ప్రయాణం ముగుస్తుంది. 52 రోజుల పాటు కొనసాగే ఈ తీర్థయాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఖరీఫ్కు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ ప్రాంతంలోని నల్లాపూర్ వద్ద పోలమారు ప్రాజెక్టు పనులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుల పురోగతిని మంత్రి పరిశీలించారు. ప్రతి ఎకరానికి సాగునీరును అందించాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన శ్రీ దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్ఠించి మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీధర్, ఇన్ఛార్జ్ ఈఓ రవికిషన్, ధర్మకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో రైతు వేదిక నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి పాల్గొని రైతు భరోసా గురించి రైతులకు వివరించారు. ఈ ఆదివారం రైతు వేదిక నిర్వహిస్తున్నామని అందరూ పాల్గొనాలని కోరారు. అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. పాల్వంచ పట్టణ పరిధిలోని గుట్టాయి గూడెంకు చెందిన కస్తూరు చంద్రశేఖర్ తన కిరాణా షాపులో గుట్కాలు అమ్ముతున్నట్లు సమాచారం అందటంతో పట్టణ ఎస్ఐ రాము తనిఖీ చేశారు. 96,304 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజలతో మంత్రి పొన్నాం ప్రభాకర్ మాట్లాడారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను గ్రామ ప్రజలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం ట్రాక్టర్లో వెళ్తున్న వ్యవసాయ కూలీలతో మంత్రి ముచ్చటించారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. వేములవాడ రాజన్న కోడలి పట్ల నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దేవాదాయ శాఖ ముందు వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. కాపాడాలి కాపాడాలి హిందువుల, రాజన్న భక్తుల మనోభావాలు బీజేపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు అన్నారు. అధికారులు నిర్లక్ష్య వైఖరితోనే కోడలి మృత్యువాత పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. పార్టీలు వేరైనా అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్. నాకు వారితో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. రాజకీయాల్లోకి యువత రావాలని డిఎస్ ఆకాంక్షించేవారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందుతున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న రోగులను, వైద్యులు పనితీరు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.